వేడి వేడిగా ఏదైనా చేసుకోవాలని ఉందా, మిగిలిపోయిన పుదీనా ఉందా? అయితే ఈ పుదీనా రైస్ మీకోసమే. ఫస్ట్ పుదీనా తీసుకోవాలండి. పుదీనా 2 కట్టలు అయితే బాగుంటుంది. పుదీనా, కరివేపాకు కొంచెం, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, స్పైసీ కావాలి అనుకుంటే ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా పర్వాలేదు, ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకొని ఒక బాండీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు అండ్ సన్నగా పొడుగ్గా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం బాగా వేయించాలండి. వేయించుకున్న తర్వాత ఇవి బాగా వేగినాయి అని తెలిసిన తర్వాత మనకి కొన్ని కాజూస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్కి. అందుకని నేను కొన్ని కాజూస్ యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగాయి అని తెలిసిందగానే మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా కలిపేసేయాలి. కలిపేసి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది. దాని తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు అండ్ కొంచెం తగినంత, మనం ఎంత రైస్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంతకు తగినంత సాల్ట్ వేసుకొని మనం మిగిలిపోయిన అన్నం ఉంది కదా, దాన్ని అందులో కలిపేసేయాలండి. కలుపుకొని బాగా కలపాలి. పేస్ట్ మొత్తం అన్నానికి మొత్తం వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి దించేసుకోవాలండి. అంతే, ఎంతో వేడి వేడిగా ఉండే పుదీనా రైస్ రెడీ. ఇది జలుబు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు తిన్నా ఇన్స్టాంట్గా రిలీఫ్ వస్తుంది. దీన్ని మనం పుదీనా చట్నీ, పెరుగు చట్నీతో రెడీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.